మనం జియో బోర్డును ఉపయోగించాము మరియు విభిన్న ఆకృతులను తయారు చేయడం నేర్చుకున్నాము. ఈ ఆకృతులతో రెండు పరిమాణాలు మాత్రమే ఉన్నాయి. మనం సాధారణంగా పరిమాణం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు పరిమాణం అంటే ఏంటి? చాలా సహజమైన ప్రశ్నను మనం పొందవచ్చు. పరిమాణం అంటే ఒక కొలత. పరిమాణం అంటే ఒక కొలత తప్ప మరొకటి కాదు. ఆకారం యొక్క ఖచ్చితమైన కొలత. త్రిభుజం ఉండవచ్చు, చతురం లేదా రెక్టాంగిల్ లాంటి 2D ఆకారాలను చూసినప్పుడు ఇవన్నీ ఆకారాలకి రెండు పరిమాణం కొలతలు ఉన్నాయి, పొడవు మరియు వెడల్పు. కానీ మన దైనందిన జీవితంలో ఒక వస్తువును చూసినప్పుడు మనం వాటిని భిన్నంగా చూస్తూనే ఉంటాము. నేను ప్రస్తుతం మీకు ఒక వస్తువుని చూపిస్తున్నాను. మనం ఈ వస్తువుని చూసినప్పుడు ఈ వస్తువు ఏ ఆకారం అనే ప్రశ్న వస్తుంది. ఈ వస్తువు రెక్టాంగిల్ ఆకారంలో ఉందని గుర్తించవచ్చు. కానీ నిశితంగా గమనించినప్పుడు మనం దీనిని ముందు నుండి చూసినప్పుడు మాత్రమే వస్తువు యొక్క ముఖం రెక్టాంగిల్ ఆకారంలో ఉంది. మనం ఈ వస్తువును వివిధ కోణాల్లో చూపించినప్పుడు ఈ వస్తువు యొక్క ఇతర ముఖాలను తెలుసుకుంటాము. అప్పుడు ఈ వస్తువు యొక్క పరిమాణాలు లేదా కొలతలు పెరుగుతానే ఉంటాయి. ఇప్పుడు మనం వివిధ కోణాల నుండి వస్తువులను చూడగలుగుతాము. మనం ఈ వస్తువును వివిధ కోణాల్లో చూసినప్పుడు మనం చాలా రెక్టాంగిల్స్ చూడగలుగుతాం. కాబట్టి దీనిని మనం రెక్టాంగిల్ అని పిలవచ్చా? ఖచ్చితంగా కాదు. ఇప్పుడు మనం త్రిపరిమాణాత్మక వస్తువుల గురించి తెలుసుకోవడం ప్రారంభించాలి. మనం ఒక త్రిపరిమాణాత్మక వస్తువుని చూడటం ప్రారంభించినప్పుడు నేను ఒక తలనే చూడగలుగుతాను. మీరు ఒక ముఖంనే చూడగలుగుతారు. మీరు వెనుక ఉన్న ముఖాన్ని చూడలేరు మరియు దిగువ ముఖం కూడా చూడలేరు. కాబట్టి త్రిపరిమాణాత్మక కాన్సెప్ట్లను ప్రాథమిక పాఠశాల పిల్లలకు సులభమైన రీతిలో నేర్పడానికి మనం కొన్ని జాలములను కాగితంలో తయారు చేసి త్రిపరిమాణాత్మక జాలములను తయారు చేశాం. నేను ఈ త్రిపరిమాణాత్మక వస్తువును మొదటి ఉదాహరణగా తీసుకున్నాను. మీరు ఈ వస్తువును చూసినప్పుడు మీరు 3 పరిమాణాల్ని అంటే 3 కొలతలను చూడగలరు. మొదట మనం ఇక్కడ చూసే దాన్ని పొడవు అంటారు. ఈ అంచుని వెడల్పు మరియు అంచు అని పిలుస్తారు. ఇక్కడ కనిపించే రేఖ మనకు ఎత్తు లేదా లోతు లేదా వస్తువు యొక్క ఎత్తును ఇస్తుంది. కాబట్టి మనం 3D వస్తువులలో 3 కొలతలు పొందుతాం. మనం ఇంతకుముందు నేర్చుకున్న ఆకృతులతో ఈ తల ఏ ఆకారాన్ని పోలి ఉంటుంది? ఇది రెక్టాంగిల్ని పోలి ఉంటుంది. కానీ మనం ఒకే ముఖాన్ని చూడగలుగుతున్నాం. మనం దీన్ని తిప్పడం ప్రారంభించినప్పుడు రెండవది, ఇది మూడవది మరియు ఇది నాలుగవది చూడగలుగుతాం. పైన ఒక ముఖం మరియు మరొకటి దిగువన ఉంటుంది. అందువల్ల మనం ఈ వస్తువుని అన్ని దిశలలో చూసినప్పుడు 6 దీర్ఘచతురస్రం ముఖాలను చూస్తాం. ఇక్కడ మనం ఏమవుతాము? మనం 2D ఆకారాలను చూసినప్పుడు 2 కొలతలు తీసుకున్నాము. కానీ ఇక్కడ మొత్తం 6 ముఖాలు రెక్టాంగిల్ చూడగలుగుతున్నాము. కాబట్టి మనకు 6 రెక్టాంగిల్ ముఖాలు కలిగిన వస్తువు ఉన్నప్పుడు అది మనకు ఏమవుతుందంటే దాని ఘనం అని పిలుస్తాం. ఒక ఘనం 3 పరిమాణాలని కలిగి ఉంటుంది. మనం 6 ముఖాలను చూడగలుగుతున్నాం. ముఖాల ఆకారం ఏమిటి? ఈ వస్తువులు అవి దీర్ఘచతురస్రాలు. ఇప్పుడు ఈ రేఖను మరియు పాయింట్ను గమనిస్తే ఈ రెక్టాంగిల్లో ఏమి కనపడుతుంది? రేఖలు. రేఖలు కలిస్తే బిందువులను శీర్షాలు అంటారు. రేఖలు కలిసే బిందువుల్ని శీర్షాలు అంటారు. అలాంటి శీర్షాలు అంటే 2 అంచులు సంబంధించే స్థలం. అలాంటి 2 అంచులు సంబంధించే స్థలం. మనకు అలాంటి బిందువులు ఎన్ని ఉన్నాయి? లెక్క పెడదాం. 1, 2, 3, 4. మనకు అలాంటి శీర్షాలు ఇక్కడ 4 ఉన్నాయి. ముందు ముఖంలో 4 శీర్షాలు మరియు వెనుక ముఖంలో 4 శీర్షాలు ఉన్నాయని మనకు తెలుసు.
కలిపి 8 శీర్షలు. మనం ఈ శీర్షలు కుడి లేదా ఎడం వైపు ముఖం నుండి చూడగలుగుతాం. అందువల్ల మనకు 6 రెక్టాంగిల్ ముఖాలు మరియు 8 శీర్షాలు లభిస్తాయని మనం నిర్ధారించగలము. అలాగే ఈ శీర్షలను కలిపే రేఖల్ని అంచులు అంటారు. ఎన్ని అంచులు ఉన్నాయి దీంట్లో? మనం అంచుల సంఖ్యను లెక్క పెట్టినప్పుడు ఈ ముఖంలో మనకు 1, 2, 3, 4 అంచులు ఉన్నాయని తెలుసు. అదేవిధంగా వెనుక ముఖంలో 4 అంచులను పొందుతాము. 5, 6, 7, 8. సో 8 అంచులు ఉన్నాయి. ఎగువ వీక్షణలో చూడగలిగే 2 అంచులను మరియు దిగువ వీక్షణలో మరో 2 అంచులను కూడా మనం లెక్క పెట్టాలి. ఇది 9 మరియు ఇది 10. అదేవిధంగా అడుగున ఇది 11 మరియు ఇది 12. కాబట్టి మొత్తంగా ఈ ఆకృతిలో 8 శీర్షలు మరియు 6 ముఖాలు మరియు 12 అంచులను చూడవచ్చు. ఇలాంటి 6 రెక్టాంగిల్ ముఖాలను పొందిన ఏదైనా వస్తువును దీర్ఘగణం అంటాము. ఇది 3D వస్తువు అయితే సాధారణంగా మనం అన్ని తలాలు లేదా ఆకృతులను చూడలేము. అందువల్ల సులభతరం చేయడానికి మనం 3D జాలముల సహాయంతో ఈ 3D వస్తువులను కాగితంపై గీశాము. త్రిపరిమాణాత్మక జాలములతో ప్రాతినిధ్యం యొక్క ప్రయోజనం ఏమిటంటే మనం ఒక 3D వస్తువు యొక్క దాచిన తలాలను మరియు అంచులను చూడగలుగుతాం. దీర్ఘగణం యొక్క 3D జాలములు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకు దీర్ఘచతురస్రం కనిపిస్తుంది. ఎన్ని దీర్ఘచతురస్రం ముఖాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 మరియు చివరికి మధ్యలో 1, 6. మనకు 6 రెక్టాంగిల్ కనిపిస్తున్నాయి. మనం ఈ ఉదాహరణలో శీర్షలతో పాటు అంచులను కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి మనం ఈ ఉదాహరణ ద్వారా రెక్టాంగిల్ ఆకార దీర్ఘగణం యొక్క లక్షణాలను వివరించగలుగుతాము. మనం ఈ ఆకారంలో కాగితం కట్ చేసి లేదా మడత పెట్టి మనం ఒక దీర్ఘగణం పొందగలుగుతాము. ఈ పద్ధతిలో కొనసాగితే మనకు ఇక్కడ మరొక గణం 3D వస్తువు ఉంది. ఇది ఏ ఆకారాన్ని పోలి ఉంటుంది? ఇది చదురపు ముఖం. ఈ వస్తువుకు కూడా 3 పరిమాణాలు ఉన్నాయి. అవి పొడవు, వెడల్పు మరియు ఎత్తు. తలాలను లెక్కపెట్టినప్పుడు మనకు 1, 2, 3, 4, 5, 6 తలాలు లభిస్తాయి. నా ముందు ఉన్న తల, మీ ముందు ఉన్న తల, ఎడతల, కుడితల, పైతల మరియు దిగువ తల. కాబట్టి మనం 6 తలాలను చూడవచ్చు. అన్ని తలాలు చదురమైన వల్ల చదురపు గణం అని అంటాము. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము? శీర్షలను చూడవచ్చు. శీర్షాలను చూస్తుంటే దీనికి మరియు ఒక రెక్టాంగిల్ పోలిక ఉన్నందున దీంట్లో కూడా మనం ఏమి చేయవచ్చు? 8 శీర్షలను చూడవచ్చు. ఈ వైపు 4, ఈ వైపు 4, 8 శీర్షలను చూస్తూ వెళ్తాము. శీర్షాల మధ్య దూరాన్ని అంచు అని పిలుస్తారు. ఇక్కడ అంచులు కూడా ఏమవుతాయి? ముందు భాగంలో 4, వెనుక వైపు 4 మరియు కుడివైపున 2 మరియు ఎడం వైపున 2. కాబట్టి మనం ఈ ఆకారంలో 12 అంచులను చూడవచ్చు. దీర్ఘగణంలో చూసినట్లే సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ ఆకారంలో జాలముల ద్వారా మనం చూడవచ్చు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ముందు చూసినట్లే మనం ఎన్ని తలాలను లెక్క పెట్టగలుగుతున్నాము? 1, 2, 3, 4, 5, 6 తలాలు. మొత్తం 6 తలాలు.
సమానంగా ఉన్నాయా? అందువల్ల సమానంగా ఉన్నాయి. అందువల్ల ఇది చదురపు ఘనము. అందువల్ల మనం 6 తలాలు, 8 శీర్షాలు మరియు 12 అంచులను చూస్తాం. మనం దానిని ఒక నిర్దిష్ట మార్గంలో మడత పెట్టినప్పుడు మనం ఒక చదురపు ఘనం పొందడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం వేరే రకం ఘనాకారం చూడాలనుకుంటే ఇది చాలా ప్రత్యేకమైన ఘనాకారం. ఇప్పటి వరకు మనం ఒక దీర్ఘఘనం మరియు చదురపు ఘనం చూశాం. అయితే ఇది ఆ రెండు నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇది ఎందుకు భిన్నంగా ఉంటుంది? మీరు గమనిస్తే అది మనం ఇంతకు ముందు చూసిన దానికి భిన్నంగా ఉంటుందని మీకు తెలుస్తుంది. అక్కడ మనకు చదరం లేదా రెక్టాంగిల్ ఆకారం కనిపించింది. ఇక్కడ మనం ఒక వృత్తాన్ని పైముఖంగా మరియు దిగువన కూడా ఒక వృత్తాన్ని చూస్తాం. అలాగే ఈ ఆకారాన్ని మనం దీన్ని పైపుతో కూడా చూసి ఉండొచ్చు. వాటి వేరే వేరే భాగాలని చూసి ఉంటాము. ఈ వృత్తాకారాన్ని మనం చూసినప్పుడు పై భాగంలో మరియు దిగువన భాగంలో సమతల ఉంటుంది. మనం సమతల అని చెప్పినప్పుడు మీరు ఈ వస్తువును టేబుల్పై ఉంచినప్పుడు అది సమతలగా ఉంటుంది. మనం ఒక వస్తువు యొక్క భుజాలను గమనిస్తే ఇది వృత్తాకారంలో చూస్తాం. అందువల్ల దీనిని వక్ర ఉపరితలం అని పిలుస్తాం. వక్ర ఉపరితలం ఉన్న వస్తువును మనం చూసినప్పుడల్లా మనం శీర్షాలను లేదా అంచులను పరిగణనలోకి తీసుకోము. ఈ వస్తువు పైపును పోలి ఉన్నందున మనం అలాంటి వస్తువులను సిలిండర్ అని పిలుస్తాం. మనం దీన్ని స్తూపం అని కూడా పిలుస్తాం. ఇటువంటి స్తూపంలో మనం రెండు వృత్తాకార ముఖాలను ఎగువ మరియు దిగువ మరియు ఈ రెండు ముఖాల మధ్య వక్ర ఉపరితలం చూడగలుగుతాం. మునుపటిలాగే మనం దీనికోసం 3D జాలమును చూస్తే ముందు చర్చించినట్లుగా మనం రెండు ముఖాలు మరియు వక్ర ఉపరితలం చూడగలుగుతాము. దానివల్ల మనకు ఏమవుతుందంటే మనం ముఖాలని చూడవచ్చు తప్ప శీర్షాలు లేదా అంచులు కాదు. సాధారణంగా అందరికీ ఐస్ క్రీం అంటే ఇష్టం. మనం ఐస్ క్రీం తినడానికి వెళ్ళినప్పుడు మనం కోన్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. తెలుగులో దాన్ని శంకు అంటాము. మనం చర్చించబోయే తదుపరి ఘనం ఒక శంకు. మీరు ఈ ఘనం యొక్క దిగువన ముఖం గమనించినప్పుడు మనం వృత్తాకారం ముఖాన్ని చూస్తాము. ఇప్పుడు మనం ఒక వృత్తాన్ని మరియు దాని మధ్య బిందువుని ఇమాజిన్ చేసుకుని కేంద్రీకృత వృత్తాకార ముఖాలను నిర్మించటం కొనసాగిస్తే దీని వ్యాసార్థం తగ్గుతుంది. ఒక సమయంలో అది వచ్చి కేంద్ర బిందువు వద్ద కలుస్తుంది. కొంతమంది దీన్ని సెంటర్ పాయింట్ లేదా శీర్షాన్ని పిలుస్తారు. అయితే మనం దీన్ని శీర్షంగా పిలవడానికి ఇష్టపడము. శీర్షానికి అంచు ఉండాలి మరియు దీనికి కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉండాలి. కాబట్టి మనం దీన్ని శీర్షంగా పిలవలేము. ఇది సక్రమంగా లేని ముఖం కాబట్టి మనం ఏ శీర్షను లేదా అంచులను చూడలేము. మనం ఈ శంకు యొక్క 3D జాలమును చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది. మీరు గమనించినట్లయితే మనం వృత్తాకార ముఖం మరియు వక్ర ఉపరితలంని చూస్తాము. అది నిర్దిష్ట ఆకారం కలిగి ఉండదు. మనం దానిని అంచు అని పిలవవలసి వచ్చినప్పుడు అది రెండు శీర్షాల మధ్య అనుసంధానంగా ఉండాలి. మనం అలాంటి వాటిని చూడలేనందున మనం శీర్షాలు లేదా అంచులను చూడలేము. మనం తలాలను చూస్తున్నాం. చివరిగా మనం ఇంకొక ఆకృతిని తీసుకుంటే సాధారణంగా దేవాలయంలో లేదా పెద్ద నిర్మాణంలో కనిపించే ఒక ఆకృతిని చూస్తాం. ఈజిప్ట్లో మనం ఇలాంటి ఆకారాలను చూడగలుగుతాము. అక్కడ వారు ఆ ఆకారాల్లో ఉన్న సమాధులను నిర్మించారు మరియు పిరమిడ్లు అని పిలుస్తారు. మనం తలాలను గమనిస్తే ఏ ఆకారాన్ని కలిగి ఉంది? త్రిభుజాకార తలాలను
గమనించినప్పుడు ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? ఒక ముఖం మీ వైపు, మరొక ముఖం నా వైపు, మరియు కుడివైపు మరియు ఎడం వైపున ఒక ముఖాన్ని చూడగలుగుతాము. మొత్తం 4 త్రిభుజాలను కలిగి ఉంది. మనం దిగువ ముఖాన్ని గమనించినప్పుడు ఇది చదురపు లేదా చదరం అని మనం చూస్తాం. ఇది ఒక చదురపు ముఖాన్ని బేసుగా మరియు ప్రతివైపు త్రిభుజాకార ముఖాన్ని కలిగి ఉంటుంది. మనం దీన్ని సాధారణంగా దేవాలయంలో చూసే గోపురం అని కూడా పిలుస్తాము. దీనికి బేసుగా చదురపు ముఖం ఉన్నందున మనం దీన్ని వర్గపాద గోపురం అని పిలుస్తాము. ఇక్కడ చూడండి, మనం స్తూపం మరియు శంకు యొక్క లక్షణాలు చూసినప్పుడు వక్ర ఉపరితలం చూశాము. మనం ఈ శీర్షాన్ని చూడలేదు. ఏదేమైనా ఈ సందర్భంలో మనం ఈ బిందువును బేస్ యొక్క శీర్షాలలో ఒకదానితో అనుసంధానించే ఒక శీర్షని మరియు ఒక పంక్తిని చూడగలుగుతాము. మనం ఒక అంచుని కూడా చూడగలుగుతున్నాము. పిరమిడ్కు ఆధారమైన 4 అంచులను మరియు ఇక్కడ 4 అంచులను చూడవచ్చు మరియు 4 శీర్షాలను మనం లెక్క పెట్టవచ్చు. మనం పిరమిడ్లో బేస్ వద్ద 4 శీర్షాలను మరియు పై భాగంలో ఉన్న ఒక శీర్షని కూడా లెక్క పెట్టవచ్చు. పూర్తిగా మనం పిరమిడ్ లేదా వర్గపాద గోపురంలో 5 శీర్షాలు, 8 అంచులు మరియు 5 ముఖాలు, ఒక చదురపు మరియు 4 త్రిభుజాకార ముఖం చూడగలుగుతున్నాము. దీని 3D జాలములలో లేదా 2D ఆకారంగా ఎలా ఉంటుందో చూస్తే మనం చదురపు ఆకారంలో బేస్ మరియు 4 త్రిభుజాకార ముఖాలుగా చూడగలుగుతున్నాము. 1, 2, 3, 4 త్రిభుజాలను చూడవచ్చు. ఒక వర్గపాదాన్ని చూడవచ్చు. మనం దానిని ఒక నిర్దిష్ట మార్గంలో మడత పెట్టినప్పుడు మనకు పిరమిడ్ వస్తుంది. ఇలా 2 పరిమాణాల ఆకృతులను వాడవచ్చు మరియు 3 పరిమాణాల ఆకృతులను చూపించవచ్చు. అన్ని ఆకృతులు బిందువు, రేఖ మరియు సమతలతో తయారు చేయబడ్డాయి. బిందువు, రేఖ మరియు సమతల ఉపయోగించి మనం 2 పరిమాణాల ఆకృతులను సృష్టించాము. ఈ 2 పరిమాణాల ఆకృతులను ఉపయోగించి మనం 3 పరిమాణాల ఆకృతులను రూపొందించాము. ప్రతి బొమ్మ రేఖాగణిత లక్షణాలతో తయారు చేయబడింది మరియు మనం చుట్టూ చూసినప్పుడు ఆకారాలు వాటి స్వంత లక్షణాలను కలిగి ఉంటాయి.